హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సొరకాయతోటి 3 ఐటమ్స్ చేశానండి. అంటే సొరకాయతో స్వీటు, సొరకాయ పప్పు, అలాగే సొరకాయ తొక్కతో పచ్చడి. ఏదో సొరకాయ మీద కోపం వచ్చి కక్ష తీర్చుకున్నట్టుంది కదా, ఏదో అలా ట్రై చేశానండి. సరే, ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎలా చేశానో ఏంటో చూసేద్దామా? అవును, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ముందుగా నేను ఒకటి లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను. దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఒకటి స్వీట్కి, అలాగే ఒకటి పప్పులోకి అనేసి. సో స్వీట్లోకి మొత్తం పీల్ అంతా తీసేసి, ఆ మధ్యలో ఉన్నది గింజలతో కూడా తీసేసి శుభ్రంగా తురుముకోవాలి. మరీ చిన్న గ్రేటర్తో కాకుండా మీడియం సైజులో ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి. అలా తురుముకున్న దాన్ని స్టవ్ వెలిగించి ఒక డేక్షా పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఈ తురుముని అందులో యాడ్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు ఉడకబెట్టాలి. అలా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసి ఈ రెండు ఒకసారి కలుపుకొని ఈ రెండు కూడా కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగరు విత్ కోవా లేదా అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర రెండు లేవనేసి నార్మల్గా షుగర్ వేసి చేస్తున్నాను. ఫైనల్గా ఒక 4 ఇలాచీ వేసాను. ఆ తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేసుకోవడం అంతే. దీన్ని కద్దూకా కీర్ కూడా అని అంటారు, కానీ నా దగ్గర కోవా అండ్ కండెన్స్డ్ మిల్క్ వేయలేదు. అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ పప్పు చేస్తున్నాను. పప్పు అంటే మసూర్ దాల్ వేసాను నేను. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. సో అందులో సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. సొరకాయ ముక్కలు మెత్తగా కుక్ అయిన తర్వాత ఒక 4 టమాటోస్ యాడ్ చేశాను నేను. టమాటోస్ కూడా కుక్ అయిన తర్వాత కొద్దిగా పప్పు రుబ్బుతో మెతుకున్న 4 పచ్చిమిర్చి, పసుపు, అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఒక 2 పిక్కలు చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పప్పులో తిరగమూత వేసేసుకోవడమే. అంతే, సొరకాయ మసూర్ దాల్ రెడీ. నెక్స్ట్ సొరకాయ తొక్కతో పచ్చడి. ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సొరకాయ తొక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని అవి అందులో యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు ఒక 4 టమాటోస్, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్, కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆ ఆయిల్లోనే బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో మిక్సీ పాడైపోయింది అనేసి నేనైతే రోట్లో రుబ్బాను. నాకు చాలా టైం పట్టేసింది. ఆఫ్టర్ లాంగ్ టైం రుబ్బుతున్నా నేను. మా వదిన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న రుబ్బురోలు ఇది. మా అన్నయ్యని మార్కెట్కి తీసుకెళ్ళి మరీ కొనిపించి తెచ్చుకున్నది. మోస్ట్లీ ఎన్నిసార్లు రుబ్బిందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం రుబ్బుతున్నాను. కానీ నాకైతే చాలా టైం పట్టింది. ఒక 1/2 అవర్ అయితే కష్టపడ్డాను నేను మొత్తం మీద. కానీ రోటీ పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ తొక్కతో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆనియన్ దోశ వేసాను. ఇంట్లో దోశ బ్యాటర్ ఉందంటే మా చిన్నోడికి ఆనియన్ దోశే కావాలి. ఇంకా దోశ బ్యాటర్తో వేరే ఐటెం వేస్తానన్నా కూడా ఒప్పుకోడు. సో కంపల్సరీ ఆనియన్ దోశ వేయాల్సిందే. విత్ టమాటా చట్నీతో వేసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.